హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ విభాగంలో త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కోసం తెలుసుకోపోతున్నాం. అంటే గత వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం అంటే వేరే త్రికోణమితీయ నిష్పత్తులు ఎలా వస్తాయని, అలాగే ఆ త్రికోణమితి ఒక నిష్పత్తిని మిగతా నిష్పత్తుల్లో ఎలా రాయాలో అవన్నీ నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే త్రికోణమితి సర్వసమీకరణాలు అని చెప్పే ముందు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకి జనరల్గా ఒక వృత్తాన్ని నిర్మించేటప్పుడు మనం ఏం చేస్తాం, వైల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సర్కిల్ మనం ఇలా వృత్తలేఖని ముళ్ళని తీసుకుని ఇలా పెన్సిల్ని తీసుకుని ఈ వ్యాసార్థంతో ఇలా గీస్తాం. సో ఇక్కడ ఓపి అనేది ఒక వ్యాసార్థాన్ని సూచించింది. ఇక్కడ మనకి వృత్తం అంతా గీలేదు, మనకు కావాల్సిన పార్ట్ మొదటి పాదంలోనే గీసాను, అంటే Q1. తర్వాత Q2లో కూడా ఈ విధంగానే వస్తుంది, వేరే తేడా ఏమీ ఉండదు. అయితే దీనిలో ఇది వ్యాసార్థం అయితే ఈ వ్యాసార్థం యొక్క అంచె బిందువు దేనిపైన, వృత్త పరిధి పైన, అంటే ఇది వృత్త పరిధే కదా, ఈ వృత్త పరిధి పైన అంచె బిందువు అనేది దీని వద్ద నుండి ఒక లంబాన్ని మనం ఇక్కడికి గీసాం. ఎక్కడికి? ఎక్స్ అక్షం పైకి. ఇవి నిరూపక అక్షాలని బేస్గా చేసుకుని గీసిన వృత్తం అనుకుంటాం. సో ఎక్స్ అక్షం పైకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. సో ఇక్కడ మనకి పిఎం అనేది లంబాన్ని సూచిస్తే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇది బేసిక్ నుంచి మనం చెప్పుకుంటుంది. మరియు ఈ వ్యాసార్థం అనేది ఎంత కోణం తిరిగింది? అపసవ్య దిశలో, మీన్స్ పాజిటివ్ డైరెక్షన్లో తీటా యాంగిల్ రొటేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడిన త్రిభుజం ఏంటి అంటే ఓపిఎం. ఓపిఎం అనే త్రిభుజం ఏర్పడింది. ఓపిఎం అనేది ఏ రకమైన త్రిభుజం అవుతుంది? ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుందా లేదా? ఎస్, లంబకోణ త్రిభుజం అవుతుంది. అయితే లంబకోణ త్రిభుజానికి మనం వర్తింపచేయగలిగే ముఖ్యమైన సిద్ధాంతం ప్లేన్ జామెట్రీలో ఏమిటి? అదేంటి అంటే పైథాగరస్ థీరం. అది మనం ఆల్రెడీ ప్లేన్ జామెట్రీలో చెప్తాం. సో కాబట్టి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఒక లంబకోణ త్రిభుజంలో లంబ భుజాల యొక్క వర్గాల మొత్తం దాని కర్ణం యొక్క వర్గానికి సమానం. మీన్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. సో కాబట్టి లంబ భుజాలు ఏంటేంటి అవుతాయి ఇక్కడ? ఓఎం మరియు ఎంపీ, అంతేనా? ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి అవ్వాలి? ఓపీ స్క్వేర్ అవ్వాలి. సో మొదట రిలేషన్ తీసుకుందాం. పైథాగరస్ రిలేషన్ ఏంటి? అది ఓఎం స్క్వేర్ ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. ఇది పైథాగరస్ సిద్ధాంతం తాలూకా రిలేషన్. సో ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. క్లియర్? అయితే నేనేం చేస్తానంటే మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ రెండు పక్కల సమీకరణం యొక్క రెండు పక్కల ఓపీ స్క్వేర్తో భాగించేద్దాం. ఓపీ స్క్వేర్ డివైడ్ విత్ ఓపీ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సమీకరణానికి ఇరుపక్కల ఒకే మార్పు చేయొచ్చు కదా? చేయొచ్చు. సో కాబట్టి ఓపీ స్క్వేర్తో భాగించాం. ఇప్పుడు ఫ్రాక్షన్ సపరేట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఓఎం స్క్వేర్ బై ఓపీ స్క్వేర్ బై ఎంపీ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ బై ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఓఎం బై ఓపీ హోల్ స్క్వేర్ అని రాయవచ్చుగా. అలాగే దీన్ని ఎంపీ బై ఓపీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చుగా. ఓఎం బై ఓపీ. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాసార్థం ఏర్పరిచిన ఈ లంబం ద్వారా ఏర్పడిన ఈ లంబకోణ త్రిభుజంలో ఈ తీటా కోణం దృష్ట్యా, అంటే ఈ తీటా కోణం దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇక్కడ ఎంపీ అనే ఓఎం అనే భుజం ఎక్కడుంది అంటే చూడండి, ఓఎం అనేది ఎక్కడుంది? ఓఎం అనేది ఈ తీటాకి ఆసన్న భుజం అయింది, మీన్స్ అడ్జసెంట్ సైడ్ టు దిస్ తీటా. సో కాబట్టి ఇది ఆసన్న భుజం. అలాగే ఓపీ అంటే ఏంటి? కర్ణం, అంతేనా? అంటే ఇక్కడ వ్యాసార్థం అనేది ఈ లంబకోణ త్రిభుజం విషయంలో కర్ణంగా పనిచేస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ కర్ణం అయింది. కాబట్టి ఆసన్న భుజానికి కర్ణానికి గల నిష్పత్తి ఏంటవుతుంది? కాస్ నిష్పత్తేనా కదా? ఇజ్ ఇట్ ఎ కాస్ రేషియో ఆర్ నాట్? సో కాబట్టి కాస్ నిష్పత్తి, కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? కాస్ స్క్వేర్ తీటా. అలాగే ఎంపీ బై ఓపీ. ఎంపీ అంటే ఏంటవుతుంది? చూడండి, ఎంపీ అంటే పర్పెండిక్యులర్, మనం లంబాన్ని ఏదైతే గీసామో అది పర్పెండిక్యులర్ ఎంపీ అయింది, అంతేనా? చూడండి, ఇది ఎంపీ. ఇది తీటాకి ఎదుటి భుజం అయిందా లేదా?
ఎదుటి భుజం అయింది, తీటాకి ఎదుటి భుజం. అలాగే నెక్స్ట్ ఓపీ, ఎంపీ బై ఓపీ అన్నాం కదా. సో ఓపీ ఏంటైంది, మళ్ళీ కర్ణమైంది. అంటే ఇక్కడ వృత్తం పరంగా అది వ్యాసార్థం, త్రిభుజం పరంగా కర్ణం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కర్ణమైంది. సో కాబట్టి ఇక్కడ ఏంటైంది, ఎదుటి భుజానికి కర్ణానికి గల నిష్పత్తిని మనం ఏమంటాం, సైన్ తీటా, అంటే సైన్ నిష్పత్తి అంటాం లేదా. సో కాబట్టి సైన్ తీటా హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, సైన్ స్క్వేర్ తీటా అని అర్థం. ఓకే, ఈక్వల్ టు 1. సో దీన్ని మనం కొంచెం అట్నుంచి రాసేసాం అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే త్రికోణమితీయ సర్వ సమీకరణం అంటాం. మీకు నేను ఇదివరకే చెప్పాను, ఈ వ్యాసార్థం అనేది మొదటి పాదం దాటి రెండో పాదంలోకి వెళ్ళొచ్చు, మూడో పాదంలోకి రావచ్చు, నాలుగో పాదంలోకి రావచ్చు. అంటే తీటా యొక్క విలువలు మార్పు చెందుతూ ఉంటాయి, అంతేనా. 120 degrees, 180 degrees, 270 degrees, ఓకే. అలాగే 215 degrees, ఇలా అలాగే 270 + 15 285 degrees, ఓకే. ఇలా 300 degrees, ఇవన్నీ కోణాలు చేయొచ్చు కదా. అంటే మొత్తం ఈ వ్యాసార్థం అనేది చుట్టూ రొటేట్ అయితే అన్ని వైపులా వస్తుంది. అలా ఏ రకంగా ఈ మొత్తం ఈ పి అంటే వ్యాసార్థం అనేది మొత్తం ఇలా తిరుగుతూ ఎన్నిసార్లు భ్రమణాలు చెందినప్పటికీ, ఎంత కోణం ఏర్పడినప్పటికి కూడాను, ఓకే, ఏ కోణాలనైనా సరే సంతృప్తి వచ్చే విధంగా ఉంటుంది ఇది. అంటే తీటా యొక్క అన్ని విలువలకు నో రిస్ట్రిక్షన్, తీటా 90 లోపు ఉండాలని కానీ ఫలానా అని కానీ రూల్ లేదు. సో తీటా యొక్క అన్ని విలువలకు ఇది సత్యం అవుతుంది. తీటా యొక్క అన్ని విలువలకు ఇది సత్యం అవుతుంది కాబట్టి దీన్ని సర్వ సమీకరణం అంటారు. అంటే ఏదైతే అక్కడ ఇచ్చిన చలరాశి యొక్క ఒక సమీకరణంలో ఒక చలరాశి యొక్క ఏ విలువకైనా సత్యమయ్యే సమీకరణాన్ని సర్వ సమీకరణం అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ. త్రికోణమితి కాబట్టి త్రికోణమితియే సర్వ సమీకరణం. ఓకే, అలాగే అదే రిలేషన్ మళ్ళీ తీసుకోండి. ఏంటది, పైథాగరస్ సిద్ధాంతం రిలేషను రెండోసారి తీసుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటిది, ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈసారి ఓఎం స్క్వేర్తో రెండు పక్కల భాగిద్దాం. అంటే ఓసారి ఓపీ స్క్వేర్తో భాగించాం, ఈసారి ఓఎం స్క్వేర్తో భాగిద్దాం. నెక్స్ట్ రిలేషన్తో ఎంపీ స్క్వేర్తో భాగించొద్దాం, ఏమవుతుందో రిజల్ట్ తెలుస్తుంది. సో ఓఎం స్క్వేర్తో ఇరుపక్కల భాగించండి. సో ఈక్వేషన్ ఈస్ డివైడెడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఓఎం స్క్వేర్. ఇక్కడ ఫ్రాక్షన్ సపరేట్ చేస్తే ఏమవుతుంది, ఓఎం స్క్వేర్ బై మళ్ళీ ఓఎం స్క్వేర్, ఓకే, ప్లస్ ఎంపీ స్క్వేర్ బై ఓఎం స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ బై ఓఎం స్క్వేర్. ఓఎం స్క్వేర్ క్యాన్సిల్, 1. దీన్ని ఎలా మోడిఫై చేస్తాం, ఎంపీ బై ఓఎం హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేంటి, ఓపీ బై ఓఎం హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ తీటా దృష్టి అది అబ్జర్వ్ చేయండి. అంటే తీటాని విత్ రెస్పెక్ట్ టు తీటా దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎంపీ బై ఓఎం. చూడండి, ఎంపీ అంటే ఇది, ఓఎం అంటే ఇది. అంటే దాని అర్థం ఏంటి, ఈ తీటాకి ఎదుటి భుజం ఆసన్న భుజం అనే కదా అర్థం. ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి గల నిష్పత్తిని ఏమంటాం, ట్యాన్ నిష్పత్తి కదా, మీన్స్ ట్యాన్ తీటా ఆర్ నాట్. కాబట్టి ట్యాన్ తీటా అవుతుంది. అంటే 1+, చూడండి, 1+ ఇదేంటి, ట్యాన్ తీటా హోల్ స్క్వేర్, అంటే ట్యాన్ స్క్వేర్ తీటానే కదా, ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ చూడండి ఓపీ బై ఓఎం అంటే ఏంటవుతుంది, ఓపీ అంటే కర్ణం, అంతేనా, లేదా ఈ వృత్తం యొక్క వ్యాసార్థం లేదా ఈ త్రిభుజానికి కర్ణం. ఓపీ అనేది ఓపీ బై ఏంటది, ఓఎం. ఓపీ బై ఓఎం అంటే ఏంటవుతుంది, కర్ణానికి ఆసన్న భుజం, ఇది ఆసన్న భుజం కదా ఓఎం అంటే, కర్ణానికి ఆసన్న భుజానికి గల నిష్పత్తిని ఏమంటాం, మనకి సీకెంట్ తీటా అంటాం, అంతేనా. అంటే సీకెంట్ తీటా హోల్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటానే కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ట్యాన్ స్క్వేర్ తీటా అటు పంపించేసాం అనుకోండి, మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా అయిపోతుంది కదా. ఓకే, సో 1 ఈక్వల్ టు ఏంటది, సీకెంట్ స్క్వేర్ తీటా. ఈ ట్యాన్ స్క్వేర్ తీటా అటు పోతే మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా. సో అటు నుంచి రాసేసాం అనుకోండి, ఏంటవుతుంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఇది కూడా, ఈ రిలేషన్ కూడా తీటా యొక్క అన్ని విలువలకు అన్ని పాదాలలోనూ, మీన్స్ ఇన్ ఆల్ ద క్వాడ్రంట్స్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ తీటా దిస్ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, దిస్ ఇస్ ట్రూ.
ఈ రిలేషన్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి ఇది కూడా మరొక సర్వసమీకరణమైంది. సరే, ఇంకా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ పాటికే. ఇదివరకు దేంతో డివైడ్ చేసాం? ఓపీ స్క్వేర్తో డివైడ్ చేసాం. తర్వాత దేంతో డివైడ్ చేసాం? ఓఎం స్క్వేర్తో డివైడ్ చేసాం. ఈసారి మిగిలింది ఏంటి? ఎంపీ స్క్వేర్. ఇప్పుడు ఆ సమీకరణాన్ని రెండు పక్కల ఎంపీ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూసుకుందాం. సో కాబట్టి ఇక్కడ సమీకరణం ఏంటి ఇచ్చాం అంటే పైథాగరస్ రిలేషన్ ఏంటి? ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. ఓకే, ఈసారి ఏం చేద్దాం? బోత్ సైడ్స్ అంటే రెండు పక్కల ఎంపీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకే, ఎంపీ స్క్వేర్తో డివైడెడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రాక్షన్ సపరేట్ చేయండి. ఏమవుతుంది? ఓఎం స్క్వేర్ బై ఎంపీ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ బై ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ బై ఎంపీ స్క్వేర్. ఓకే, ఇది మనకు వచ్చిన రిలేషన్. అయితే ఒకసారి చూద్దాం దీన్ని మరి కొంచెం ఎంపీ స్క్వేర్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడ ఓఎం బై ఎంపీ హోల్ స్క్వేర్ రాసేయచ్చుగా. ఓఎం బై ఎంపీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా 1 ఈక్వల్ టు ఓపీ బై ఎంపీ హోల్ స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు అకార్డింగ్ టు తీటా అంటే విత్ రెస్పెక్ట్ టు తీటా అబ్జర్వ్ చేయండి. తీటాను అనుసరించి ఇవే భుజాలు. తీటాకి ఓఎం అనేది ఏంటవుతుంది? ఆసన్న భుజం, అంతేనా? అలాగే ఎంపీ అనేది ఏమవుతుంది? ఎదుటి భుజం. ఆసన్న భుజానికి ఎదుటి భుజానికి గల నిష్పత్తి రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ టు ఆపోజిట్ సైడ్ లేదా బేస్ టు పర్పెండిక్యులర్. దాన్ని ఏమంటాం? కాట్ తీటా అంటామా లేదా? సో కాబట్టి కాట్ తీటా హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈక్వల్ టు ఇప్పుడు ఇదేమైంది? ఓపీ బై ఎంపీ. ఓపీ అనేది ఏంటి? కర్ణం, మీన్స్ హైపోటెన్యూస్. ఓకే, కర్ణం బై ఎంపీ. ఎంపీ అంటే ఎదుటి భుజం కదా. చూడండి, ఇది కర్ణం, ఈ తీటాకి ఇది ఎంపీ అనేది ఎదుటి భుజం. కర్ణానికి ఎదుటి భుజానికి గల నిష్పత్తి ఏమవుతుంది? కొసీకెంట్ తీటా అవుతుందా లేదా? సో కాబట్టి కొసీకెంట్ తీటా హోల్ స్క్వేర్. కాబట్టి ఏంటవుతుంది? ఇది కొసీకెంట్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు మీరు ఈ కాట్ స్క్వేర్ తీటాని అటు పట్టుకుపోయారు అనుకోండి, 1 ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా. అది రివర్స్లో రాశారు అనుకోండి, ఏమవుతుంది? కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఇది ఒక త్రికోణమితీయ సర్వసమీకరణం అవుతుంది. సో కాబట్టి మన దగ్గర ఉన్న త్రికోణమితీయ సర్వసమీకరణాలు ఏంటేంటి అంటే ఓకే, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, అలాగే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇవన్నీ 3 సర్వసమీకరణాలు. ఈ 3 సర్వసమీకరణాలని మనం రప్పించడానికి ఏం వాడుకున్నాం? ఇక్కడ ఈ లంబాన్ని గీగా ఏర్పడింది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుకున్నాం. పైథాగరస్ సిద్ధాంతాన్ని చిన్న మార్పులు చేర్పులు చేసినట్లయితే మనకి 3 త్రికోణమితి నిష్పత్తుల మధ్య ఉండే సంబంధాలు వస్తున్నాయి. ఈ మూడు ఏవేవైతే ఉన్నాయో ఇవి ప్రతి తీటా యొక్క విలువని సంతృప్తిపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటాం? సర్వ సమీకరణాలు అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బికాస్ దే విల్ సాటిస్ఫై ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద తీటా, రైట్? సో కాబట్టి వీటిని త్రికోణమితీయ సర్వసమీకరణాలు అంటారు. ఏంటంటే త్రికోణమితీయ సర్వసమీకరణాలు ఒకసారి చూసేయండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దేర్ ఈస్ నో లిమిటేషన్స్ ఫర్ తీటా. ఓకే, తీటా అనేది ఏ విలువకైనా ఉండొచ్చు, అన్నిటికీ ఇవి సత్యాలే. అందువల్లే వీటిని సర్వసమీకరణాలు అన్నారు. అర్థంగా చలరాశి యొక్క ఏ విలువకైనా సరే సమీకరణం సంతృప్తి పడే విధంగా ఉన్నట్లయితే దాన్ని సర్వ సమీకరణం అంటాం. ఓకే, వెన్ అన్ ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్, మీన్స్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్, ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ. ఓకే, సో కాబట్టి మనకి వీటిని సర్వసమీకరణాలు అంటారు. అయితే సర్వసమీకరణాలు అయితే ఇంతే ఉన్నాయి. అయితే దీని తర్వాత రాబోయే లెసన్ ఏంటి? మనకి ఒక త్రికోణమితి నిష్పత్తిని ఇంకో త్రికోణమితి నిష్పత్తి రూపంలో రాయడం ఉంటుంది కదా, వాటిలో ఇవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్లు. నేను కాన్సెప్ట్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాను. కారణం ఏంటంటే కాన్సెప్ట్ రాకపోతే మీరు ప్రాబ్లమ్స్ చేసినా సరే మెకానికల్గా 5-10 చేస్తారు, తర్వాత బ్రేక్ పడిపోతుంది. కారణం ఏంటంటే మీకు అక్కడ కాన్సెప్ట్ మీద అవగాహన లేకపోవడం.
ఓకే, ఎనీవేస్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లంబకోణ త్రిభుజాన్ని స్టార్ట్ చేశారనుకోండి మీరు, ప్రాబ్లమ్స్ వరకు పనికొస్తుంది. అంటే కరెక్ట్గా మైండ్ పెట్టండి. ఎప్పుడైనా సరే త్రికోణమితిలో లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకుని స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఏంటి వస్తాయంటే ప్రాబ్లమ్స్ చేస్తే కొన్ని ఆన్సర్లు వస్తాయి, అంతే, ఇంకేం రావు. అదే ఈ లంబకోణ త్రిభుజం కాదు, ఇది వృత్తాన్ని గీసేటప్పుడు ఆ వ్యాసార్థం యొక్క అంత్యబిందువు వృత్త పరిధి పైన ఉంటుంది కదా, ఆ వృత్త పరిధి పైన అంత్యబిందువు అనే నుండి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్, అంటే అక్కడి నుంచి గీయబడిన లంబం దేనికి, ఎక్స్ అక్షానికి. ఓకే, ఎక్స్ అక్షానికి గీయబడిన లంబం అనేది ఎక్స్ అక్షంతో ఆ వ్యాసార్థంతో కలిసి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇక్కడ వాడుతున్నాం. అలాగే ఎక్స్ అక్షంతో చేసే కోణాన్నే ధన దిశలో తీసుకుంటున్నాం. ఓకే, ఎక్స్ అక్షంలో చేసే కోణాన్ని ఇక్కడ మనం ధన దిశలో తీసుకుంటున్నాం. ధన దిశనే ప్లస్ తీటాగా తీసుకుంటాం. రుణ దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే గడియారం ముళ్ళు సవ్య దిశ. ఓకే, సో కాబట్టి అలాంటి డైరెక్షన్ని నెగిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్న ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా వృత్తాన్ని గీస్తూ వృత్తాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే త్రికోణమితి వచ్చేస్తుంది అంతా. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఓకే, కరెక్ట్ వృత్తాన్ని గీసి వృత్తాంతాలకు ప్రతి ఒక్క బిందువుని అనాలిసిస్ చేయగలిగితే మీకు త్రికోణమితి అందులోనే ఉంటుంది. రైట్, ఎనీవేస్ గైస్, మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో ఒక త్రికోణమితి యొక్క నిష్పత్తిని మిగిలిన 5 త్రికోణమితి నిష్పత్తుల్లో రాయడం ఎలా అన్న దాని మీద అవగాహన కల్పిస్తూ ఒక కాన్సెప్ట్ వీడియో చేద్దాం. ఓకే.